వీళ్ళకి తెలిసిందా నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్రోలు, పైసలు లేవు కోసినా లేవు అని చెప్తే ఆయన రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నటువంటి ప్రత్యేక విమానాలు ఈ మంత్రులు వేసుకపోతున్నట్టు గీ నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గీ నల్లగొండక హెలికాప్టర్ వేసుకొని పోతాడు వీడికెళ్ళి. ఎటువైనా హెలికాప్టరా గీ నల్లగొండకు పోయేతానుకో. ఆడ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనుక కాదు ఇదివరకు ఉన్నటువంటి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గుమ్మడి నర్సే సైకిల్ మీద వచ్చిండాయా. ఆర్టీసీ బస్సులలో రాసి ఉంటుంది దానికి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అని రాసి ఉంటుంది. అట్లా బస్సులలో మీరు హెలికాప్టర్ ఎందుక మింగమెత్తుకులేదు మీసాలకు సంపంగానే ఉన్నట్టుగా హెలికాప్టర్లు వేసుకొని పోవడం ఎందుకు? కోసినా పైసలు లేని కాడ ఈ అందాల పోటీ లేంది, దానికో 200-300 కోట్ల ఖర్చు అయింది. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఈ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి విచ్చలవిడిగా దోపిడికి తెగబడి ఎక్కడికక్కడ దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ వల్లనే దివాలా తీసింది రాష్ట్రం. దాంట్లో ఈ లొక్కలే కాదు, అది వరకు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేసింది గదే, ఇప్పుడు వీళ్ళు గదే. ఇవన్నీ అప్పర్ క్యాస్ట్ ప్రభుత్వాలు, ఇవన్నీ ప్రజలకు మంచి చేయడం కాదు, వ్యవస్థలను నాశనం చేసి అందులో వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఈ వర్గాల ప్రజలు బాగుపడలే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళ కౌలుకి ఇచ్చినాం రాష్ట్రాన్ని, వీళ్ళ నుంచి అయితలేదు. కాబట్టి ప్రజలారా కౌలోడు మంచిగా లేనప్పుడు మనది మనమే చేసుకోవాలి. 2028లో కల్లా బీసీలారా స్టార్ట్ అప్రమత్తంగా ఉండండి. మన రాజ్యం రావాల్సిందే, మన ముఖ్యమంత్రి కావాల్సిందే. ఈ బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రి అయితే తప్ప మన బాధలు పోవు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.